పేకాట అన్నది స్కిల్డ్ గేమ్. ఇది ఒకప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. నేను ఆ మధ్యన ప్రస్తావించాను. పేకాట స్కిల్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం. ఎందుకంటే ఓ పేకాట అంటే అందులో జోకర్ వస్తుందో లేదో తెలియదు, ఏ వస్తుందో లేదో తెలియదు, ఆశ వస్తుందో లేదో తెలియదు, రాణి వస్తుందో లేదో తెలియదు, బట్ అంచనాలు వేసుకుని దాని మీద ఆడుతున్నారు కాబట్టి అది స్కిల్డ్ గేమ్. కానీ దాన్ని జూదం కింద ఆడకూడదు, అంటే దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం, పందాలు పై పందాలు కాయకూడదు. కానీ ఒక చోట ఒక 10 మంది సమూహం ఆడుకునేటట్టయితే కనుక ఆ నిర్వహణకి, ఆ సమూహానికి అయ్యేటటువంటి ఖర్చులు, కరెంటా, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని పెట్టుకోవడానికి అయ్యే ఖర్చు, ఆ భవన పద్య, ఇట్లాంటి వాటి వరకు మాత్రం తీసుకోవచ్చు. అది ఒక కలెక్టివ్ స్కీమ్ కింద ఉండాలి తప్పించి కలెక్షన్ స్కీమ్ కింద ఉండకూడదంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పులోని 2వ పార్ట్ తీసేసి మొదటి పార్ట్ ఆడుకోవచ్చు అన్నటువంటి పాయింట్ని అడ్డం పెట్టుకుని పేకాట క్లబ్బులు నడుస్తుంటే, గతంలో అట్లా పేకాట క్లబ్బులు ఎవరన్నా పెట్టినప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అది స్కిల్డ్ గేమే అన్నటువంటిది, వీళ్ళు కాదు వాళ్ళు దాంతో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇదిగో ఇంత మేము పట్టుకున్నామంటే దాన్ని చూసి చూడనట్టు పోవడం జరిగిపోయింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వాలు, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వమైన, జగన్ ప్రభుత్వమైన పేకాట మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఆడుతున్న వెంటాడి వేటాడారు. ఈవెన్ ఆన్లైన్ పేకాటను కూడా నిషేధించారు వాళ్ళు. ఆ ఇంపాక్ట్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ శ్రీలంకలోనో, గోవాలోనో, నేపాల్లోనో ఆడుకుని అక్కడ దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యథేచ్ఛగా జరుగుతున్న పేకాటకి సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ఏదైతే భీమవరం డిఎస్పీ మీద ఆగ్రహంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పేకాట ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్పమంట. ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు పేకాట నిర్వహించే వాళ్ళే అవుతారు, ఎందుకంటే విపక్షం వాళ్ళకి అంత దమ్ము ఉండదు. అదే సమయంలో డబ్బులు పోగొట్టుకుంటుంది కూడా వాళ్ళే అవుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దగ్గరికి, లేకపోతే ఇతర రాజకీయ పార్టీల వాళ్ళని కూడా అడుగుతున్నటువంటి సందర్భాలు. బట్ తాజాగా ఈ భీమవరం, నరసాపురం ఇట్లాంటి క్లబ్స్ హైకోర్టుని ఆశ్రయించిన స్కిల్డ్ గేమ్ కాబట్టి 13 ముక్కల ఆట ఆడుకుంటాము, అనుమతి ఇవ్వండి అని. జూదానికి అనుమతించలేము అని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా మేము జూదం ఆడంలేండి, సరదాగా ఆడుకుంటాం, ఆశాకే చెప్తారు. అట్లా ఏమన్నా చెప్పి ప్రొసీడ్ అవుతారా అంటే, అలా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండాలి. మరి జరుగుతుందా చూద్దాం.